మెంతాకుని ఇంతకుముందు వీడియోలో కూడా చూశారు కదా! మెంతిపప్పు అయితే చేశాను. ఈ వీడియోలో అయితే మెంతాకు తోటి నేను టమాటాలు ఎలా యాడ్ చేసుకోవాలి, ఇందులో చాలా యూజ్‌ఫుల్ అయితే ఉంది. మీరు లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ తాలింపు అయితే వేసేసుకున్నాను. తాలింపు గింజలు వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు అలాగే ఉల్లిపాయ కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఫస్ట్ అయితే మనకి మెంతాకునైతే వేసేస్తున్నాను. ఇది లావున్న వాళ్ళకి ఒంట్లో నీరు శాతం తగ్గిపోవటానికి కొంచెం చాలా యూజ్‌ఫుల్ అయితే ఉంటుంది మెంతాకు తినటం వల్ల. అలాగే మెంతాకు ఇట్లా మగ్గిపోయిన తర్వాత టమాటాలు గూడా వేసేసుకోవాలి. టమాటాలు గూడా చక్కగా మగ్గించేసుకోవాలి. దీంట్లో ఒక 10 నిమిషాల ముందు పెసరపప్పు అయితే నానబెట్టేసుకోవాలి. పెసరపప్పు ఒంటికి చలవ చేస్తుంది. పెసరపప్పు ఏ కాలంలో అయినా సరే, చలికాలంలో అయినా సరే తీసుకోవచ్చు. అలాగే అది గూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకొని చక్కగా మగ్గించేసుకోవాలి. ఇది ఆడవాళ్ళకైతే చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. మంత్లీ పీరియడ్స్ వస్తుంటాయి గదా! ఆ పీరియడ్స్ గూడా చక్కగా టైమ్ టు టైమ్ రావటానికి కూడా మెంతాకు సహాయపడుతుంది. సో, ఇలా మెంతాకు తోటి ఎన్నో రకాలుగా కూరలైతే చేసుకోవచ్చు. అందులో ఇది ఒకటనమాట. ఇలా మొత్తం మగ్గించేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మగ్గించుకోవాలి. ఇలా ఫైనల్‌గా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. దీంట్లోనే కొత్తిమీర గూడా కొంచెం వేసుకొని మంచిగా మగ్గిచ్చేసుకోవాలి. ఉప్పుని, కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నచ్చిందా వీడియో? ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.